హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. ఏ విధంగా అయితే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తారో అదేవిధంగా ఈ క్లాసెస్ని మీరు చూసుకోవచ్చు. రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఈరోజు మనం టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీకి సంబంధించిన సమాచారం అందజేస్తాం. ప్రతిరోజు మనం ఈ కరెంట్ అఫైర్స్ని ఇష్యూ చేయటం జరుగుతున్నది. సో అందులో భాగంగా ఈరోజు మాల్దీవ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇందులో 8 డిగ్రీస్ ఛానల్ ఏంటి, 9 డిగ్రీ ఛానల్ ఏంటి, 10 డిగ్రీ ఛానల్ ఏంటి అవన్నీ కూడా పరిశీలన చేస్తాం. అండ్ అంతర్జాతీయ అంశాల్లో ఇండియా మారిషస్ స్పేస్ కోఆపరేషన్ ఒకటి, ఇండియా గయానా మధ్య హైడ్రోకార్బన్ ఒప్పందం ఒకటి, నాన్ అలైన్మెంట్ మూమెంటు దీనికి సంబంధించి, తర్వాత ఈ ఫస్ట్ నేషనల్ ల్యాండ్ స్లైడ్ ససెసిబిలిటీ మ్యాప్ని ఐఐటి ఢిల్లీ వాళ్ళు కనుక్కోవటం, ఇండియన్ వాటర్ వేస్ గురించి, ఇండియా నేపాల్ జాయింట్ కమిషన్ కాత్మండులో గురించి, ముఖ్యమైన అపాయింట్మెంట్లు, సెబీ చైర్మన్, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు అండ్ గిరీష్ చంద్ర ముర్ము ఈయన గురించి, నరేంద్ర మోడీ, సచిన్ టెండూల్కర్, సామ్వేద్ ఆఫ్ న్యూ ఇండియా బుక్, మోడీపై రాజ్యాంగం చేసిన ఉపన్యాసాలకు సంబంధించింది, పాణిని అష్టాధ్యాయ భాష్యం అండ్ అబ్దుల్ కలాం మెమరీస్ నెవర్ డై అనే ఈ బుక్, ఇట్లా కొన్ని ముఖ్యమైన అంశాలని గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిబ్రవరి 25th గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్నది. ఏపీపీఎస్సీ 25th ఫిబ్రవరి. అదేవిధంగా మార్చిలో గ్రూప్ 1కి సంబంధించిన ఈ కంటెంట్ దాని దృష్టిలో పెట్టుకొని ఇది ఇవ్వటం జరుగుతున్నది. అది మనం డిస్కస్ చేస్తాం. దానికన్నా ముందు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 అభ్యర్థులు ఇంటర్వ్యూలు మళ్ళీ ఉంటాయని అడగటం జరుగుతూ వస్తున్నది. ఇది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చింది ఈ ఆర్టికల్. మళ్ళీ ఇంటర్వ్యూలు తీసుకొద్దామని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఇక్కడ వీళ్ళు తెలియజేస్తున్నారు. సో 99% ఉండవు, ఇంటర్వ్యూస్ ఉండవు. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ చేయటం జరిగిందండి. నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. దీనికి సప్లిమెంట్ నోటిఫికేషను పోస్టులని పెంచుతూ ఆల్రెడీ 503 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులని పెంచుతూ ఇంకొక 100 యాడ్ చేస్తూ నోటిఫికేషన్ ఇస్తారు తప్పితే మళ్ళీ ఈ నోటిఫికేషన్లో ఉండే ప్రైమరీ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ప్రిలిమ్స్ మెయిన్స్ దీనిని మార్చరు. ఇది మార్చాలంటే నోటిఫికేషన్ మళ్ళీ క్యాన్సిల్ చేసి అదొక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంత దూరం వెళ్తే చాలా విలువైన సమయం గవర్నమెంట్ది వృధా అయిపోతుంది. 1 ఫిబ్రవరి నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని వీళ్ళు తెలియజేయటం జరిగింది మేనిఫెస్టోలోనే. దాన్ని నమ్మే చాలామంది నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు కూడా వేశారు. సో ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో వీళ్ళు ఇంత పెద్ద లాంగ్ ప్రాసెస్కి వెళ్తారని అనుకోక్కర్లేదు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా వెళ్ళాలి అంటే ఇప్పుడు చూడండి, సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామాకే ఇంతకాలం పట్టింది. సో ఇదంతా ప్రాసెస్ లీగల్గా వెళ్ళాలి అంటే కనీసం ఇది ఒక 1 year టైం పీరియడ్ పడుతుంది. ఒకవేళ అట్లా కాదు అని ముందుకు వెళ్ళినా కోర్టులో మళ్ళీ ఇబ్బందులు లీగల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇంత రిస్క్ చేసుకుంటుంది అని మనం అనుకోక్కర్లేదు. సో ఆల్రెడీ ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి వీళ్ళు ముందెళ్ళిపోతారు. తర్వాత ఏమన్నా కావాలి అనుకుంటే ఇంకా 5 సంవత్సరాల కాలం ఉంది కదా, ఇప్పుడే ఈ రోజుతోనే ఏమీ అంతరించిపోవట్లేదు. 5 సంవత్సరాల కాలం ఉంది ఈ ప్రభుత్వానికి. సో ఫర్దర్ ఏమన్నా అమెండ్మెంట్స్ కానీ ఏమన్నా వీళ్ళ స్టైల్లో కండక్ట్ చేసుకోవాలనుకుంటే అక్కడ వెళ్తారు. ఇప్పుడు చేయాల్సింది ఏమిటి, టీఎస్పీఎస్సీని పారదర్శకంగా నియామకాలు చేపట్టండి. ట్రాన్స్పరెన్సీగా కరప్షన్ లేకుండా నియామకాలు చేపడితే చాలు. అదే అందరు అభ్యర్థులు కోరుకుంటున్నది. అంతేగాని స్ట్రక్చర్ మారుస్తాము, దీనికి చాలామంది సిలబస్ కూడా మారుతుంది అంటాడు. ఆల్రెడీ ఇప్పటికే 2014 నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ సిలబస్ ఇచ్చారు. దానికి అప్పటి నుంచి అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ వచ్చారు ఇప్పటి వరకు. ఉన్న ఒక్క ఎగ్జామ్ పెట్టలేరు. కానీ దీనికి ఇప్పుడు సిలబస్లు మారుస్తాం, స్ట్రక్చర్లు మారుస్తాం, మేమే అంత పారదర్శకత, ఇవన్నీ చల్లని మాటలు. ఇప్పుడు
ఇప్పుడు అర్జెంటుగా అభ్యర్థులకి ఫస్ట్ రిక్రూట్మెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్స్ ఎట్లా ఉన్నాయో అట్లా వెళ్ళిపోవాలి. సో ఏమన్నా ఫర్దర్ ఇంకా మీరు పారదర్శకాలు ఇంకా దర్శకాలు ఉంటే అవన్నీ నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి చూసుకోవచ్చు. ఇంకా ఉంటుంది కదా 5 సంవత్సరాల్లో, ఇంకా కనీసము 3-4 నోటిఫికేషన్స్ అయినా ఇస్తారు కదండి. అక్కడ ఎన్ని మార్పులు రీఫార్మ్స్ అయినా తేవచ్చు అనేది నిరుద్యోగుల అభిప్రాయం. ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు పెట్టుకుంటే ఇది మళ్ళీ పంచవర్ష ప్రణాళిక అవుతుంది. ఇప్పుడు దీన్ని ముట్టుకోవద్దు, తేనెతెట్టె లాంటిది అన్న విషయం ప్రభుత్వానికి తెలుసు, ఇటు నిరుద్యోగులకి కూడా తెలుసు. అనవసరంగా దీంట్లో ఏమాత్రం మార్పులు చేర్పులు జరిగినా లీగల్గా కాంప్లికేషన్స్ వస్తాయి. ఏమొస్తాయి ఏంటన్నది ఇక ఒకసారి కోర్టు మెట్లెక్కిన తర్వాత అది ఎప్పటికి బయటపడతాయి ఎవరికి తెలియదండి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వెళ్ళదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. నా వ్యక్తిగత ఏముంది, ఫ్యాక్ట్స్ అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఇవన్నీ. ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్, హార్డ్లీ ఇంకొక 1 వీక్లో మొత్తం దీని మీద స్పష్టత అయితే వస్తుంది. దాని తర్వాత 1 ఇయర్ లోపు మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు వీళ్ళు. మొత్తం 1 ఇయర్ కూడా పట్టదు, 9 మంత్స్లోనే కంప్లీట్ అవుతుంది. సో అభ్యర్థులు కాస్త గట్టిగా ప్రయత్నం చేస్తే ఈజీగా సక్సెస్ అవుతారు. సో మన అభ్యర్థులు కానీ, ఇప్పుడు కొత్తగా అడ్మిషన్ తీసుకొని చదువుతున్న అభ్యర్థులు కానీ, వాళ్ళు సిస్టమేటిక్గా మనం సంక్రాంతి తర్వాత నుంచి అప్పటికి దీని మీద మనకు స్పష్టత వస్తుంది. దాని తర్వాత నుంచి మనము ఈ గ్రూప్ 1కి సంబంధించి యాక్షన్ ప్లాన్ అందజేస్తాను. 500 ముఖ్యమైన ప్రశ్నలు, ఒక్కొక్క యూనిట్కి 5 నుంచి 8 ప్రశ్నలు ఎంచుకొని ఇవి కంపల్సరీ రావాలండి. 100% కంపల్సరీ ప్రశ్నలు, వెరీ వెరీ ఇంపార్టెంట్వి. సో ప్రాబబిలిటీ అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని, కరెంట్ రిలేటెడ్గా అన్నీ చూసుకొని మనం ఎంచుకుంటాం. ఇట్లా ఈ విధంగా ఒక 500 ప్రశ్నలు రెడీగా చేసేసుకొని పక్కన పెట్టుకొని దీన్నే ఒక 10 సార్లు చదివేసి పక్కన పడేస్తే గ్రూప్ 1 వద్దన్నా కానీ వచ్చి ఇంటికి చేరుతుంది. సో అలాంటి అప్రోచ్ మనం తయారు చేస్తున్నాం. సో ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ ఒకసారి కాల్ చేసి తెలుసుకోండి డీటెయిల్స్. కొత్తగా అడ్మిషన్ తీసుకుంటున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని ఫాలో అవ్వచ్చు. సరే, కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ బాగా న్యూస్లో చూస్తున్నాం. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్ కానీ, బాలీవుడ్ సినిమా హీరోలు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ ఒకటే హ్యాష్ ట్యాగ్ లాగా మాల్దీవ్స్ టూరిజంని మేము బ్యాన్ చేసేస్తున్నాం అనుకుంటూ అవంతా కూడా నడుస్తూ ఉంది. పాయింట్ ఇక్కడ, ఇండియన్ ప్రైమ్ మినిస్టరు లక్షద్వీప్ వెళ్ళారు. లక్షద్వీప్ రావటం జరిగింది. ఇక్కడ ఈ లక్షద్వీప్కి ఇక్కడికి వచ్చి ఇదంతా బాగుంది, మాకు దీన్ని నేను టూరిజంగా డెవలప్ చేస్తాను అనుకుంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మాల్దీవ్స్ యొక్క టూరిజం దెబ్బతింటుందని అక్కడ కంట్రీ వాళ్ళు భావించి ఇక నానా రకాలుగా భారతదేశం మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుంది. నిజంగా అంత ధైర్యం మాల్దీవ్స్కి ఉందా? నిజంగా అంతా వాళ్ళ హర్ట్ అయ్యారా అంటే, ఇక్కడ మాల్దీవ్స్ని మనం ఒక్క మాట కూడా అనలేదు భారతీయులము. మాల్దీవ్స్ అంతా కూడా చైనా బ్యాకప్ తోటి ఈ వ్యవహారాలన్నీ కూడా నడిపిస్తుంది. మాల్దీవ్స్కి కొత్తగా మొహమ్మద్ ముయిజీ ఈయన ఈ చీఫ్గా తీసుకోవటం జరిగింది మాల్దీవ్స్కి. ఎప్పుడైతే ఈయన వచ్చాడో ఈయన మొత్తం కూడా చైనా మాట వింటూనే ఫాలో అవుతున్నాడు. చైనా మాట వింటున్నాడంటే ఆబ్వియస్లీ ఇండియాకి అగైనెస్ట్గానే ఉంటూ ఉంటాడు. ఈయన డైరెక్ట్గా ఏమి కామెంట్స్ చేయలేదు, కానీ ఈయన మినిస్టర్స్ వాళ్ళ ద్వారా బాగా ఇండియా మీద కామెంట్స్ చేస్తూ వచ్చారు. సో తెలివిగా ఇప్పుడు ఈయన వాళ్ళ మినిస్టర్లు అనవసరంగా ప్రధానమంత్రి విజిట్ లక్షద్వీప్ మీద కామెంట్స్ చేశారని వాళ్ళని సస్పెండ్ చేశానని చెప్తున్నాడు. బట్ ఎంత సస్పెండ్ చేసినా ఈయన యొక్క చర్యలన్నీ కూడా మనకు అర్థమవుతూ వస్తున్నాయి. 2004లో సునామీ వస్తే వీళ్ళని మొట్టమొదట మాల్దీవ్స్ని ఆదుకున్నది భారత ప్రభుత్వమే. 1966లో వీళ్ళకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మాల్దీవ్స్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నదంతా కూడా భారత ప్రభుత్వమే. ఇక్కడికి వస్తున్న టూరిస్టులు 98% ఇండియన్సే ఎక్కువ టూరిస్టు మాల్దీవ్స్కి వెళ్తూ వస్తారు. మాల్దీవ్స్ ఎకానమీ మొత్తము కూడా
ఇండియా బేస్డ్ మీద, ఇండియన్స్ వెళ్ళే టూరిస్ట్ మీదనే ఆధారపడి ఉన్నది మ్యాక్సిమం పర్సంటేజ్. 1976లో ఇక్కడ మాల్దీవ్స్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అక్కడ ఉండే కొంతమంది తీవ్రవాద గ్రూపులు ఎదిరిస్తే 1988లో ఈ ఎదిరియటం కూడా వీళ్ళు ఎల్టీటీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఎదిరించారు. అప్పుడు భారతదేశము ఆపరేషన్ కాక్టస్ ద్వారా ఇండియన్ ఫోర్స్ని సహాయం పంపి మాల్దీవ్స్లో ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించటం జరిగింది. అంతేగాక 1976లో మాల్దీవ్స్కి మరియు భారత్కి మిన్కాయ్ ద్వీపం ఒప్పందంలో మిన్కాయ్ ద్వీపాన్ని భారత్కి ఇస్తున్నట్టు కూడా వాళ్ళు తెలియజేయటం జరిగింది. అంతా బాగుంది. 2004లో మొత్తం వీళ్ళకి 7 దీవులు మాత్రం మిగిలినాయండి అంత పెద్ద సునామీలో. అప్పుడు తాగటానికి డ్రింకింగ్ వాటర్ కూడా లేదు, మొత్తం సాల్ట్ వాటరే. సో భారతే డ్రింకింగ్ వాటర్ పంపి అక్కడ రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్స్ చేసి ఆహారాన్ని ఇచ్చి ఆదుకున్న మొదటి దేశం అప్పుడు. ఇంత చక్కగా అవన్నీ నడుస్తూ ఉన్నాయి మాల్దీవ్స్కి. మాల్దీవ్స్కి కావాల్సిన మిలిటరీ సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ, అది భారతీయులు ఇండియన్ ఆర్మీ వెళ్ళి ఇక్కడ అవుట్ పోస్టింగ్లో మన వాళ్ళు కూడా కాపలా కాస్తున్నారు, వేరేవాడు ఎవడు దొంగలు దొరలు ఇక్కడ దూరకుండా. ఇన్ని చేస్తుంటే వీడు కొత్తగా వచ్చిన ఈ ప్రెసిడెంటు ముజివ్ అనే ఆయన చైనా యొక్క ఈ హిప్నాటిజంకి లోనైనట్టున్నాడు. వచ్చి ఫస్ట్ రాగానే మాల్దీవ్స్లో ఉన్న భారతీయ సైన్యం మొత్తం మీరు వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు. సరేలే ఇక నీ గోల్ నువ్వు పడు అని మనం వెనక్కి వచ్చేసాము. నెక్స్ట్ హైడ్రోగ్రఫీ కోఆపరేషన్ 2024 జూన్లో ఇది ఎండ్ అవుతుంది. నేను దీని మీద లాస్ట్ మన సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఇప్పుడు రీషెడ్యూల్ చేసిన కరెంట్ రిలేటెడ్లో అప్పుడు డీటెయిల్ క్లాస్ ఇచ్చాను. కరెంట్ రిలేటెడ్ వాటిలో అది చూసుకోవచ్చు. సముద్రము దాని యొక్క వనరులు ఏ విధంగా ఉంటాయి వాటి మీద స్టడీ చేసుకోవటం కోసం ఒప్పందం కుదిరింది. హైడ్రో అంటే నీరు కదండి, గ్రఫీ అంటే వనరులు. హైడ్రోగ్రఫీ కోఆపరేషన్ జరిగింది. యాక్చువల్గా అది జూన్లో రెన్యువల్ కావాలి, నేను రెన్యువల్ కూడా చేయను పో అన్నాడు మాల్దీవ్ ప్రెసిడెంట్. సరే అది నీ ఇష్టం అని చెప్పాం. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లక్షద్వీప్ వెళ్తే వీడు నోటికి వచ్చినట్టు కారు కూతలు కూస్తున్నారు వీళ్ళు. ప్రైమ్ మినిస్టర్ మీద కోపము ఉంటే అది ఉండొచ్చు, కానీ ఇండియాని ఒక డస్ట్బిన్ లాగా, నువ్వు ఇండియాలో చాలా ప్రాంతాలు నీకు డస్ట్బిన్ లాగా ఉన్నాయి, వాటిని నువ్వు శుభ్రం చేసుకోలేవు, కానీ నీ లక్షద్వీప్ ఎక్కడో ఉన్న లక్షద్వీప్ నువ్వేం బాగు చేస్తావని ఒక ఇండియన్ సిటిజన్స్ని అవమానకరం చేసే విధంగా ఈ మాల్దీవ్ సిటిజన్స్ కాదండి, వీళ్ళ వెనకాల పప్పెట్ గాళ్ళు ఉంటారు కదా భజన బ్యాచ్, వీళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తావని. అసలు ఇజ్రాయెల్కి భారత్ సపోర్ట్కి ఇక్కడ మాల్దీవ్స్కి సంబంధం లేదు. అట్లా ఇండియన్ పొలిటీషియన్స్ మాట్లాడతారు చూసారా, అట్లా మాట్లాడుతున్నారు. సో ఇండియన్స్ కూడా దానికి సరైన విధంగా టిట్ ఫర్ టాట్ అన్నట్టు కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టు కొట్టడం జరిగింది. సో ఆ దెబ్బకి ఇక్కడ ప్రెసిడెంట్ దిగొచ్చేసేసి వీళ్ళని సస్పెండ్ చేశారు. ఇంటర్నేషనల్ మెనీ కంట్రీస్ భారత్కి సపోర్టివ్గా నిలబడ్డాయి. ఏం పద్ధతి నీకని వీళ్ళ ఎంబాసీ ఎవడైతే ఇండియాలో కూర్చున్నాడో నిన్న ఫారెన్ మినిస్టర్ ఇండియాకి పిలిపించి, ఇండియాలో ఉంటాడు కదా అంబాసిడర్, వాడిని కూడా కాస్త జాడిచ్చి వదిలేశారు. మొత్తం సెట్ అయింది. మళ్ళీ ఏమైనా చేస్తే దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ సీరియస్ అవుతుంది. ఇది ఇక్కడ కథ. ఇక్కడ మనం జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ముఖ్యమైనవి చూసుకోవాలి. మాల్దీవ్స్, భారత్ ఈ రెండింటిని వేరు చేస్తుంది 8 డిగ్రీ ఛానల్. లక్షద్వీప్ 9 డిగ్రీ ఛానల్ అన్నది లక్షద్వీప్ మినీకాయ్ని వేరు చేస్తున్న ఛానల్. 10 డిగ్రీ ఛానల్ అన్నది అండమాన్ అండ్ నికోబార్ని వేరు చేస్తున్న ఛానల్. ఇదిగో ఇక్కడ ఇది 10 డిగ్రీ ఛానల్, క్లియర్. ఇదిగో ఇది 8 డిగ్రీ ఛానల్. ఇదంతా కూడా మాల్దీవ్స్. ఇది మాల్దీవ్స్. ఇది మినికాయ్ అనేది మన దేశానికి సంబంధించిన ఐలాండ్, లక్షద్వీప్కి సంబంధించిన ఐలాండ్. మినికాయ్ని మాల్దీవ్స్ని వేరు చేస్తున్న ఛానల్ ఏది అంటే ఇదిగో 8 డిగ్రీ ఛానల్. లక్షద్వీప్ ఐలాండ్స్ని, మినికాయ్ని, ఈ రెండింటిని వేరు చేస్తున్న ఛానల్ ఏది అంటే ఇదిగో ఇది 9 డిగ్రీ ఛానల్. సో 8 డిగ్రీ, 9 డిగ్రీ, 10 డిగ్రీ. 6 డిగ్రీ ఛానల్ అన్నది
నికోబార్ని, సుమత్రా, ఇండోనేషియాని సపరేట్ చేస్తుంది. 8, 9, 10 చెప్పాం కదండి. 11 డిగ్రీ అన్నది లక్షద్వీప్ సపరేటెడ్ యామ్ని అండ్ క్యాన్నోర్ ఐలాండ్స్ని ఇది సపరేట్ చేస్తుంది. సో ఛానల్ 8 డిగ్రీ ఛానల్, 9 డిగ్రీ ఛానల్. 8 డిగ్రీ అన్నది ఇది భూమధ్య రేఖ, 0 ఈక్వేటర్ అంటాం. అక్షాంశాలు 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ, 4 డిగ్రీ. ఈ విధంగా లాటిట్యూడ్స్ ఉండే నెంబర్ని 8 డిగ్రీ, 9 డిగ్రీ, 10 డిగ్రీ అని ఫర్ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవటం జరుగుతుంది. సో అట్లా 8 డిగ్రీల దగ్గర ఇవి విడిపోతున్నాయని అర్థమవుతున్నది. క్లియర్? 8 డిగ్రీ ఛానల్, 9 డిగ్రీ ఛానల్. ఇట్లా ఛానల్ అంటే 2 భూభాగాలని, ల్యాండ్, ఇక్కడ ఒక ల్యాండ్ 1, ల్యాండ్ 2, ఈ 2 భూభాగాలని వేరు చేస్తున్న వాటర్ పాస్ని ఛానల్, 8 డిగ్రీ ఛానల్, 9 డిగ్రీ ఛానల్ అని పిలుస్తాం. ఇక్కడ మీరు 8 డిగ్రీ ఛానల్ అన్నాం. లక్షద్వీప్ అనే భూభాగాన్ని, మిన్కాయ్ అనే భూభాగాన్ని, ఈ రెండింటిని ఇక్కడ ఒక వాటర్ పాస్ వేరు చేస్తుంది. అది 8 డిగ్రీ ఛానల్. ఛానల్ అని ఎప్పుడుగా వచ్చినా మీకు 2 భూభాగాలని వేరు చేస్తున్న వాటర్ పాస్ అంటే తెలుసుగా వెళ్ళటం. ఇది వాటర్లో నువ్వు షిప్ వేసుకొని వెళ్ళచ్చు, వాటర్ పాస్. 2 భూభాగాలని వేరు చేస్తున్నది ఇది. ఇక్కడ భూభాగము, ఇక్కడ భూభాగము. ఇది అండమాన్ భూభాగము, ఇది నికోబార్ భూభాగము. 2 భూభాగాల్ని వేరు చేసే వాటర్ పాస్ని ఛానల్ అంటారు. అది ఏదైతే అక్షాంశం మీద ఉన్నదో దానిని 8 డిగ్రీయా, 9 డిగ్రీయా, 10 డిగ్రీయా అని పిలవటం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. స్ట్రైట్స్ అని పిలుస్తాం, పాక్ స్ట్రైట్స్. సో స్ట్రైట్స్ అనేవి కూడా ఇట్లాంటివే, కాకపోతే ఇది 2 వాటర్ బాడీస్ని కలిపే ఒక చిన్న వాటర్ బాడీ. ఇది వాటర్ బాడీనే, ఇది వాటర్ బాడీనే. దీన్ని కలిపి ఒక చిన్న వాటర్ బాడీని స్ట్రైట్స్ అని పిలవటం జరుగుతూ వస్తుంది. మీరు ఇండియా అండ్ శ్రీలంక దగ్గర ఇక్కడ పాక్ స్ట్రైట్ అని చూస్తారు. ఇక్కడ వాటర్ బాడీని, ఇక్కడ వాటర్ బాడీని కలిపే నేరో పాస్. దీనికి ఛానల్కి తేడా ఏంటి? ఇటు నుంచి చూస్తే ఇది వాటర్ పాస్, ఇది వాటర్ బాడీ, ఇది వాటర్ బాడీ. ఈ రెండింటిని ఒక సన్నని వాటర్ బాడీ కనెక్ట్ చేస్తుంది. అదే నువ్వు ల్యాండ్ మాస్ తీసుకుంటే ఇది ఇండియా, ఇది శ్రీలంక, ఇది శ్రీలంక. ఇటువైపు నుంచి చూస్తే ఇది ల్యాండ్ మాస్ అయింది, ఇది ల్యాండ్ మాస్ అయింది. అప్పుడు ఇది ఛానల్ అని పిలవాలి, ఛానల్ అని పిలవాలి. కానీ స్ట్రైట్ అని పిలుస్తున్నాం. స్ట్రైట్ అని పిలుస్తుంటే 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేసే చిన్న నేరో వాటర్ బాడీ అని అర్థము. మరి ఎందుకు ఇటు నుంచి చూడట్లేదంటే ఈ పాస్ యొక్క, ఈ వాటర్ పాస్ ఏదైతే ఉంటుందో అది విశాలంగా ఉన్నదనుకోండి, విశాలంగా పెద్దగా ఉంటే దాన్ని ఛానల్ అని పిలుస్తాము. అదే చిన్నగా ఉంటే స్ట్రైట్ అని పిలుస్తాము. సందర్భానుసారంగా మారుతూ ఉంటాయి. సరే, అంత డీప్గా మీకు వెళ్ళకపోయినా 8 డిగ్రీ ఛానల్ అంటే ఏంటి, పాక్ స్ట్రైట్ అంటే ఏంటి, ఇవి జోగ్రఫీలో ఇంపార్టెంట్, చదువుకోండి. సో ఇక్కడ మీరు నేర్చుకున్న పాయింట్స్, మాల్దీవ్స్, దీన్ని భారత్ని విడదీస్తున్న ఛానల్ ఏంటది, సో డిగ్రీస్, వివిధ ఛానల్స్. ఇప్పుడు రీసెంట్ ఇష్యూ మాల్దీవ్స్కి సంబంధించి ఇది ఈక్వేటర్కి దగ్గరగా ఉంది. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎగ్జామ్కి వస్తాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండియా అండ్ మారిషస్. ఇవి స్పేస్ కోఆపరేషన్కి భారత ప్రభుత్వం ఆమోదం తెలియజేయటం జరిగింది. సో మారిషస్కి క్యాపిటల్ పోర్ట్ లూయిస్ అండి. ఈ మారిషస్ వాళ్ళు మేము కొద్దిగా ఇట్లాంటివి ఏంటిదని శాటిలైట్స్, ఉపగ్రహాలు అనేది మేము తయారు చేసుకుంటాం. సో మీ వాహక నౌక ద్వారా మా ఉపగ్రహాలని మీరు పైకి పంపించండి అంతరిక్షంలో కానీ వీళ్ళు అడగటము. ఓకే, దాన్నే ఉంది, మనందరం కలిసి డెవలప్ చేద్దామని ఇస్రో అండ్ మారిషస్ రీసెర్చ్ అండ్
ఇన్నోవేషన్ కౌన్సిల్ ఎంఆర్ఐసి మధ్య ఒప్పందాన్ని భారత ప్రభుత్వము అంటే క్యాబినెట్ ఆమోదం తెలియజేయటం జరిగింది. సో ఎవరి యొక్క ఉపగ్రహాలని అంతరిక్షంలో పంపటం కోసము లేటెస్ట్గా భారత ప్రభుత్వము క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటే మీరు మారిషియస్ పోర్టు లూయిస్ క్యాపిటల్ దాన్ని గుర్తుపెట్టుకోండి. చెప్పాను నేను మీకు 25 ఫిబ్రవరికి సంబంధించి చిన్న చిన్నవి అంతర్జాతీయంగా మరియు జాతీయంగా చిన్న పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. సో మాల్దీవ్స్ ఇంత చేస్తున్నాం కదా, మాల్దీవ్ ప్రెసిడెంట్ ఎవడన్నా అడుగుతాడు. అందుకే నేను ఇక్కడ కటింగ్ చేసి మరీ మీకు చూపిస్తున్నది. అది చాలా పెద్ద వర్క్ కదండి, ఇన్ని కట్ చేసుకుంటూ ఒక్కొక్కటి మీకు చూపిస్తూ వెళ్తున్నామంటే ఇక్కడ అవసరం ఉంది కాబట్టి నేను ఇంత వర్క్ చేసి మీకు చూపించాను. ఇగో ఇక్కడ ఉంటుంది మారిషియస్, మీకు ఆఫ్రికా కాంటినెంట్ మడగాస్కర్, ఇది దీని నుంచి ఇక్కడ మారిషియస్. మీకు ఎప్పుడైనా కానీ ఒకటే బండ గుర్తు జోగ్రఫీని మ్యాప్స్ ద్వారా చదివితే మంచి పర్సంటేజ్ రిటర్న్స్ వస్తాయి. అట్ ద సేమ్ వే అంతర్జాతీయ అంశాలకి సంబంధించి జోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. వన్స్ దీన్ని ఓపెన్ చేసి చదువుతుంటే ఇంటర్నేషనల్లో అయినా కానీ వెంటనే గల్ఫ్ ఆఫ్ ఎడిన్ దేనిని సపరేట్ చేస్తుంది, ఏ రెండు దేశాలని అన్నది ఇక నీకు తెలుస్తుంది. గల్ఫ్ అంటే ఏంటో కూడా నీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఒమన్ కంట్రీ అన్నది అరేబియన్ సీ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుందా అని చూస్తే ఎస్ అని నీకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మెడిటేరియన్ సీ అన్నది ఏ కంట్రీస్ తోటి షేర్ చేసుకుంటుంది అన్న కోణంలో ప్రశ్న వచ్చినా కానీ నీకు అర్థమవుతూ వస్తుంది. వన్స్ ఇట్లా మ్యాప్ను చూసుకుంటూ ఉంటే సౌత్ చైనా సీ కానీ, గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్, బాండా సీ ఒకసారి రీకాల్ అవుతూ ఉంటుంది సబ్జెక్టు. అండ్ మెమరీస్ అనేది ఎక్కువ దీంతో అటాచ్ అవుతూ ఉంటాయి. మెమరీస్ అంటే ఏదో అనుకోకండి, సబ్జెక్ట్ రిలేటెడ్గా మాట్లాడుతున్నా. సో ఎక్కువ గుర్తుంటుంది, ఎక్కువ అవుట్పుట్ని మనము ఇవ్వగలుగుతాము ఈజీగా. నెక్స్ట్, ఇండియా అండ్ గయానా మధ్య హైడ్రోకార్బన్ రంగంలో ఒప్పందం కుదరటం జరిగింది. ఇది సౌత్ అమెరికా కాంటినెంట్. సౌత్ అమెరికా నార్త్ అమెరికా ఐడియా ఉంది కదండి. సౌత్ అమెరికా కాంటినెంట్లో ఈ బెల్ట్ ఏదైతే ఉంటుందో, వెనిజులా బెల్ట్ కానీ, గయానా బెల్ట్ కానీ, ఈ బెల్ట్ అంతా కూడా మీకు క్రూడ్ ఆయిల్కి వెరీ రిచ్ బెల్ట్. ఏ విధంగా అయితే సౌదీ కంట్రీస్ అండ్ సెంట్రల్ ఏషియా, వెస్ట్ ఏషియాలు ఉన్నాయో, వెస్ట్ ఏషియాలు క్రూడ్ ఆయిల్కి బెల్టో, అదేవిధంగా వెనిజులా ప్రాంతము, గయానా ప్రాంతం కూడా క్రూడ్ ఆయిల్ బాగా దొరుకుతుంది. కానీ ఈ గయానా అన్నది పాపం పూర్ కంట్రీ, దీని దగ్గర అన్ని డబ్బులు లేవు. వెనిజులాకి చూస్తే వీళ్ళే అప్పుల పాలై కూర్చున్నారు. అన్ని ఉచితాలని పెట్టి, మీరు అప్పట్లో న్యూస్ చూసారో లేదో, ఆంధ్రప్రదేశ్ ఉచితాలు ఎక్కువ పెడుతున్నది, మళ్ళీ ఇది ఒక వెనిజులా లాగా, ఒక శ్రీలంక లాగా తయారవుతుందని అప్పట్లో అనుకుంటూ ఉండేవాళ్ళు. సో ఈ వెనిజులా కూడా అదే విధంగా అయిపోయి ఇది కూడా పూర్ కంట్రీ అయిపోయింది. ఇక బ్రెజిల్ పరిస్థితి మీకు చెప్పక్కర్లే, అది ముందు నుంచి కూడా ఎవరు డబ్బులు ఇస్తాడా అని చూస్తున్నది. దీనికి భారతదేశం దగ్గర ఉన్నంత టెక్నాలజీ కూడా లేదు. సో ఇక్కడ రిసోర్స్ లేటెస్ట్గా 2 months బిఫోర్ 11.2 బిలియన్ మెట్రిక్ క్యూబిక్ క్రూడ్ ఆయిల్ డిస్కవరీ జరిగింది. మన దగ్గర కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్లో ఏ విధంగా అయితే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పామో, అదేవిధంగా కొత్తగా 11.2 బిలియన్ ఈ మెట్రిక్ క్యూబిక్ క్రూడ్ ఆయిల్ డిస్కవరీ అనేది గయానాలో జరిగింది. ఇప్పుడు అంత ఆయిల్ని వాడు రిజర్వ్ పెట్టుకొని ఏం చేస్తాడు, వాడికి ఏం చేయాలో అర్థం కావట్లే. ఈ కారణంగా ఆయిల్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి ఎవరు మంచిగా ఉన్నారని వాడు చూశాడు. పైకి చూస్తే అమెరికా వాడు కనిపించాడు. వాడి దగ్గరికి ఆయిల్ ఎక్స్ప్లాయిట్ చేయమంటే మొత్తం దేశాన్ని తినేస్తాడు వాడు. వాడి దగ్గరికి వెళ్ళొద్దు అనుకున్నారు. చైనా వైపు చూశారు, వీడు పర్వాలేదు అనిపించింది. కానీ చైనా ఫాక్స్ తెలివితేటలు కదా అని, నక్క తెలివితేటలు, వాడికి అది కూడా భయం వేసింది. రష్యా వైపు చూశాడు,
దాని దగ్గరే పుష్కలంగా ఉంది, మళ్ళీ వీడి దగ్గర ఎందుకు అని చూశాడు. ఇంకా పెద్ద దేశాల్లో ఏవి కనిపిస్తున్నాయి బలంగా అంటే ఇండియా కనిపిస్తుంది. ఇండియా దగ్గర మంచి టెక్నాలజీ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీస్ జామ్నగర్లో ఉన్నాయి, ప్రైవేట్ దాంట్లో. రిలయన్స్ అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో వన్స్ ఇండియాని కాంటాక్ట్ అయితే ఈ హైడ్రోకార్బన్స్ దాంట్లో, హైడ్రోకార్బన్స్ అని ఇక్కడ ఎందుకంటున్నామంటే క్రూడ్ ఆయిల్ ఉపయోగించుకోవచ్చు, న్యాచురల్ గ్యాస్ ఉపయోగించుకోవచ్చు, ఇంకా అదర్ ఎలిమెంట్స్ గ్యాస్ రిలేటెడ్వి, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ వస్తే వాటిని కూడా మనము ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. సో వీటి దగ్గర కింద భూమిలో 100% ఉంటే ఓఎన్జీసీ వాడు వచ్చి ఇక్కడికి వాడు మిషనరీ అంతా పెట్టుకొని 70% 30% ఇండియా, 70% గయానాకి ఇస్తాను, ఇట్లా ఒప్పందం అన్నది ఇక్కడ జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఇండియా అండ్ గయానా మధ్య హైడ్రోకార్బన్కి రంగంలో ఒప్పందం కుదరటం. 4th వన్, అంతర్జాతీయ అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్. సాధారణంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి కూడా ఒక మార్కు డైరెక్ట్గా వస్తున్నట్టే. అండ్ మెయిన్స్లో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, న్యామ్ ఎప్పుడు సబ్మిట్ జరిగినా న్యామ్ మీద ప్రశ్న లేకుండా సివిల్ సర్వీసు క్వశ్చన్ ఫ్రేమ్ చేయదు. సో అంత ఇంపార్టెంట్. బట్ ఆఫ్ కోర్స్ మోడీ ప్రభుత్వం వచ్చాక ఆయన ఫారెన్ రిలేషన్స్, ఫారెన్ అవుట్లుక్ మొత్తం మారింది. ఆ సందర్భంలో దీన్ని మించి ఏదన్నా ఉంటే దాని మీద క్వశ్చన్ అన్నది ఫ్రేమ్ అవుతుంది. బట్ న్యామ్ అన్నది చాలా ఇంపార్టెంట్. యుఎస్ఏ మరియు రష్యా వీటి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు అన్ని కంట్రీస్ యుఎస్ఏ వైపు లేదా రష్యా వైపు డివైడ్ అయ్యి వెళ్తుంటే మేము ఎవరి వైపు ఉండం, తటస్థంగా ఉంటామని చెప్పి ఏర్పడిందే నాన్ అలైన్మెంట్ మూమెంట్, న్యామ్ అంటాం. 1961లో ఏర్పడింది. మొత్తం 120 సభ్య దేశాలు ఇందులో ఉన్నాయి. యుఎన్ఓ తర్వాత అతిపెద్ద పొలిటికల్ ఆర్గనైజ్డ్ బాడీ న్యామే కనిపిస్తుంది మీకు. ఇందులో వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్ భారత్. సరే, ఇప్పుడు మళ్ళీ దాని చరిత్ర వైపు వెళ్ళటం కన్నా 1961లో ఏర్పడింది. 120 దేశాలు ఉన్నాయి. దీని మొదటి సమావేశం 1961 యుగోస్లేవియాలో జరిగింది. మదర్ తెరీసా గారు ఈ దేశానికి సంబంధించిన వారే, యుగోస్లేవియా. మొదటి సమావేశం యుగోస్లేవియాలోనే జరిగింది. దీని న్యామ్ యొక్క 7th సమ్మిట్ న్యూఢిల్లీలో 1983లో జరిగింది. ఇప్పుడు అడుగుతాడు, న్యామ్ సమ్మిట్లు ఎన్నిసార్లు ఇండియాలో జరిగినాయి అంటే ఒకసారి జరిగింది, అది కూడా 1983లో జరగటం జరిగింది. 1983లో. ఇంతకుముందుది ఎప్పుడు జరిగిందంటే 18th జరిగింది. ఈ అజర్బైజాన్ ఇక్కడ జరిగింది, ఈ దేశంలో బాకు అనే క్యాపిటల్లో. 2019 నుంచి 23 వరకు దీని ప్రెసిడెన్సీని వీళ్ళే హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు. నెక్స్ట్ 19th జరుగుతుంది ఉగాండా. ఇక్కడ ఉన్నది చూడండి, మీడియా లాంచ్ ఆఫ్ ది 19th నాన్ అలైన్మెంట్ మూమెంట్ న్యామ్ అండ్ ద 3rd సౌత్ సమ్మిట్ 15th నుంచి 23rd జనవరి 2024 కంపాలా ఉగాండాలో జరుగుతుందని తెలియజేశారు. ఇంపార్టెంట్. 19th. ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ న్యామ్ ఏమిటంటే, ఇక్కడ నిలవబడ్డ వీళ్ళందరినీ ఒకసారి గమనించండి. వీళ్ళందరూ హాయిగా ఇట్లా నిలవబడ్డారు అనుకుంటారు, కానీ వీళ్ళు నిలవబడింది యుఎస్ఏ అండ్ రష్యా సపోర్ట్ మీద. రష్యా కానీ యుఎస్ఏ కానీ వీళ్ళకి సపోర్ట్ని విత్డ్రా చేస్తే కుప్ప కూలిపోతారు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ రెండిటికి వ్యతిరేకంగానే వచ్చారు. బట్ ఈ రెండింటి మీదే నిలవబడాల్సి వస్తుంది. అందుకే న్యామ్ ఎప్పుడూ కూడా మన రియల్ టర్మ్స్లో మాట్లాడితే అంత సక్సీడ్ కాలేదని అంటారు. బట్ మనం పాజిటివ్గా చెప్పాలి కాబట్టి న్యామ్ అద్భుతం అది ఇది అని చెప్పుకుంటాం. ఇండియా మీరు చూడండి, న్యామ్ కండక్ట్ చేయాలి అంటే పక్కన పడే అంటది. అదే G20 కానీ G7 కానీ అంటే పరిగెడతాం. G7కి మనకు మెంబర్షిప్ లేకపోయినా మన మెంబర్షిప్ తీసుకుని వెళ్తా అంటే పరిగెడతారు. అందుకే ఇక్కడ అన్ని డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి మీకు. అది సో ఇంపార్టెంట్ న్యామ్ అంతా కూడా. నెక్స్ట్ ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో మీకు ల్యాండ్ స్లైడ్స్ బాగా జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా కొండ మీద. ఇక్కడ ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా
ఇవంతా లోయలు. ఈ పైన మీకు జనజీవనం అంతా కొనసాగుతూ వస్తుంది. కొద్దిపాటి టెక్టానిక్స్ చేంజెస్ కానీ లేకపోతే ప్రెషర్ కానీ ఇవన్నీ పడటము, వీటి వలన దీని స్ట్రక్చర్ వీక్ అవ్వటము మొదలైన కారణాల వల్ల ఈ పడిపోతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న కట్టడాలు ఇవన్నీ కూడా కింద పడిపోతూ వస్తున్నాయి. సో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఏ విధంగా వీటిని మనం ముందే గుర్తించాలి కదండి. ఈ ల్యాండ్ అంతా స్ట్రక్చర్ వీక్గా ఉంది. బురద నేల మీద నువ్వు 20 అంతస్తులు కడితే ఏం నిలుస్తుందండి? ఉంటుందా? పడిపోతుంది. సో ల్యాండ్ యొక్క స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది ఇవన్నీ తెలుసుకోవటానికి మనకు టెక్నాలజీ కావాలి. సో ఆ టెక్నాలజీనే ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఇండియాస్ ఫస్ట్ నేషనల్ ల్యాండ్ స్లైడ్ సక్సెసబిలిటీ మ్యాప్ని రూపొందించడం జరిగింది. వీళ్ళు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి సహాయం తీసుకున్నారు. వీళ్ళు ఈ డెవలప్ చేసిన ఈ టెక్నాలజీతో ఈజీగా ఇగో రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇక్కడ కూలిపోతుంది, మీరు ఇక్కడ నుంచి సేఫ్గా బయటపడండి అని చెప్తారు. వింటే మంచిది, లేకపోతే ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా అట్లా జరుగుతుందని వీళ్ళ ఆలోచన. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇండియన్ వాటర్వేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా. ఇది ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇండియన్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ 2023లో ఏర్పడింది. దీని యొక్క సమావేశాన్ని కోల్కతాలో నిర్వహిస్తున్నది. ఇండియన్ వాటర్వేస్ అథారిటీ అనేది 1986లో ఏర్పాటు చేయటం జరిగింది. 2016లో దీనికి వాటర్వేస్ని నేషనల్ హైవేస్ ఉంటాయి కదా, నేషనల్ హైవేస్ని NHDA నేషనల్ హైవే డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఏ విధంగా అయితే రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేసి డెవలప్ చేస్తూ ఉంటారో అదేవిధంగా 2016 నుంచి వాటర్వేస్ని రెగ్యులేషన్ డెవలప్మెంట్ చేసే బాధ్యత ఇండియన్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వటం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ నోయిడాలో ఉన్నది. సో మొత్తం నేషనల్ వాటర్వేస్ భారత్లో, వాటర్వేస్ అంటే తెలుసు కదండి, ఇగో ఇదంతా వాటర్, దీని మీద పడవ పట్టుకొని ఇట్లా వెళ్ళటము. కాకపోతే నేషనల్ అనే పదాన్ని ఇక్కడ మనం ఎడిషన్ చేయటం వలన దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేస్తుంది. మనకి ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఎంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లలు వాటర్వేస్ వాడుతున్నారు? టీవీలో వాటిలో చూస్తూ ఉంటాం కదా. స్కూల్కి వెళ్ళే పిల్లలు ట్రాన్స్పోర్ట్ ఈరోజు మెయిన్. ఇంతవరకు బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ చేసుకోలేకపోయాం, ట్రాన్స్పోర్ట్కి వాటర్వేస్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఎక్కడ? మెయిన్ మన సెంటర్స్లోనే. సో ఇది పరిస్థితి. అయితే ఇవి డెవలప్మెంట్ పాయింట్, ఇది ఇక్కడ అండర్ డెవలప్మెంట్కి చిహ్నము. డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని స్ట్రక్చరల్గా డెవలప్ చేసి దీని నుంచి ట్రాన్స్పోర్టు, కార్గో ఇవన్నీ కూడా షిప్మెంట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో డెవలప్ చేస్తూ వస్తున్నది. ఈ నేషనల్ వాటర్వేస్ మొత్తం 4513 కిలోమీటర్లు ఉన్నాయి. టోటల్ స్టేట్స్ సర్వ్డ్ మొత్తం 15 స్టేట్స్లో ఇవి ఉండటం జరిగింది. ఇక నేషనల్ వాటర్వే హల్దియా టు అలహాబాద్ 1620 కిలోమీటర్లు. ఇక్కడ మీకు అన్ని నిదానం కనిపిస్తుంది. నేషనల్ వాటర్వే టు బ్రహ్మపుత్ర, నేషనల్ వాటర్వే 3 వెస్ట్ కోస్టల్, ఇగో ఇది నేషనల్ వాటర్వే 4 గోదావరి కృష్ణా కెనాల్స్, కాకినాడ టు పుదుచ్చేరి 1078 కిలోమీటర్లు. ఇందులో ఉండే స్టేట్స్ ఏపీ, తమిళనాడు, యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి. సో నేషనల్ వాటర్వే 4 ఒకటి ఇంపార్టెంట్ ఏపీకి సంబంధించి. సో ఒక 4-5 గుర్తుపెట్టుకోండి. ఈ నార్త్ ఈస్టర్న్వి గుర్తుపెట్టుకోండి. ఎంతో ఉండవు, ఒక 5-6 ఉన్నాయి అంతే గుర్తుపెట్టుకోవాల్సినవి. క్లియర్? సో నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఇండియా నేపాల్ మధ్య 7th జాయింట్ కమిషన్ అనేది జరుగుతూ వస్తుంది. 1987లో జాయింట్ కమిషన్ ఇండియాకి అండ్ నేపాల్కి సంబంధించి ఏమైనా చిన్న చితకా గొడవలు ఉన్నా అవన్నీ సర్దుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలనేదే ఈ జాయింట్ కమిషన్లో డిస్కస్ చేస్తారు. ఇక్కడ మనం రెన్యూవల్ ఎనర్జీలో సహకారం అందించుకుందాం. 10,000 మెగావాట్ల విద్యుత్ని నేపాల్ వాడు
నేపాల్ వాడు రాబోయే 10 సంవత్సరాలలో భారత్కి ఇస్తానని చెప్పటం జరిగింది. భారత్కి నేను ఇస్తానని చెప్పాడు. ఎన్ని మెగావాట్లు? 10,000 మెగావాట్స్. అదేవిధంగా నేపాల్కి చెందిన ఉపగ్రహాలని మనం పైకి తీసుకెళ్తామని కూడా చెప్పాము. లాంచ్ వెహికల్స్ ఇవన్నీ కూడా. సో ఇంకా చిన్న చితకా జరిగినాయి. చాలా సందర్భాల్లో చెప్పాం మనం ఇండో నేపాల్ రిలేషన్స్ గురించి. ఒకసారి అవి ఫాలో అవ్వండి. ఈ రీసెంట్గా జరుగుతున్న ఈ మీటింగ్స్ అన్నీ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ వికాస్శీల్, ఈయన ఐఏఎస్ ఆఫీసరు. ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఏడీబీ అన్నది 1966లో ఏర్పడింది. సభ్య దేశాలు 68, హెడ్ క్వార్టర్ మనీలా ఫిలిప్పీన్స్లో ఉంది. దీని ప్రెసిడెంటు అసాకవా అనే ఆయన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ప్రెసిడెంట్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి లోన్స్ ఇస్తుంది కరెంట్ అఫైర్స్లో మనం వివిధ సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాము. అవి కూడా ఎగ్జామ్ ముందు 2 months ముందు ఉండేవి ఏమన్నా ఉంటే అవి కూడా ఫాలో అవుతూ రండి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ సెబీకి మాధవి పూరి అనే ఈవిడ సెబీ చైర్మన్గా నియమించబడ్డారు. ఫస్ట్ సెబీ ఏర్పడిన దగ్గర నుంచి 1992లో దీనికి చట్టబద్ధత ఇచ్చింది. 1988లో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ భారతదేశంలో క్యాపిటల్ మార్కెట్, స్టాక్ మార్కెట్ వీటన్నిటినీ నియంత్రణ చేసేది సెబీ. మనకు 2 రకాలైన మార్కెట్లు ఉంటాయని చెప్పాం, మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్. సో మనీ మార్కెట్ని నియంత్రణ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, క్యాపిటల్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఏ విధంగా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ ఇవన్నీ నియామకం ఉంటాయో సెబీకి కూడా చైర్మన్ నియామకం జరిగింది. ఆవిడ పేరే మాధవి పూరి. సో ఫస్ట్ టైము సెబీకి ఒక మహిళా చైర్మన్గా నియామకం జరగటం. సో ఆ కోణంలో ఇది ఇంపార్టెన్స్ని తీసుకుంటుంది. సో లేటెస్ట్గా పార్లమెంట్ లోపల కొంతమంది అటాక్ చేశారని చూసాం కదండి. సో ఈ పార్లమెంట్ని సెక్యూరిటీ చేస్తున్నది ఢిల్లీ పోలీసులు. సో ఢిల్లీ పోలీసులు ఇక వద్దులే, వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అవన్నీ ఇందులో లేనట్టున్నాయని వీళ్ళని తీసేసి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి ఈ బాధ్యతలు ఒప్పచెప్పారు. సో ఇకపై పార్లమెంట్ని ప్రొటెక్ట్ చేయాల్సింది సిఏఎస్ఎఫ్ దళాలు ముందుకు వస్తాయి. ఇంపార్టెంట్. సిఏఎస్ఎఫ్ 1969లో ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ గిరీష్ చంద్ర ముర్ము. ఇంపార్టెంట్ అండి. గిరీష్ చంద్ర ముర్ము ఈయన క్యాగ్గా ఉండేవారు. సో ఈయన యుఎన్ ప్యానల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఐక్యరాజ్య సమితికి ఆడిట్ చేయటం కోసము, ఐక్యరాజ్య సమితిని ఆడిట్ చేయటం కాదు, ఐక్యరాజ్య సమితిలో ఆడిటర్స్ ప్యానల్ ఉంటుంది. ఎక్కడైనా ఆడిట్ చేయాలంటే వీళ్ళు వెళ్తారు ఐక్యరాజ్య సమితి చెప్తే. సో ఆ ఆడిటర్ ప్యానల్లో ఎక్స్టర్నల్ ఆడిటర్ కోసం చైర్మన్, వైస్ చైర్మన్ ఇట్లా మెంబర్ సభ్యులు ఉంటారు. ఇందులో వైస్ చైర్మన్ పదవికి మన భారత్ నుంచి గిరీష్ చంద్ర గారు ఎన్నుకోబడటం జరిగింది. సో ఇది గ్రేటెస్ట్ అచీవ్మెంటు, అందుకని ఆ కోణంలో ఇది ఇంపార్టెన్స్. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ఎస్ఎస్టీ అంటారు, శ్రీ సోమనాథ్ ట్రస్ట్, దీని చైర్మన్గా ఈయన ఎన్నుకోబడ్డారు. సో ఇది 5 సంవత్సరాల పదవీ కాలం అనేది ఉంటుంది. ఫస్ట్ టైం ఈ విధంగా ఒక ప్రధాని ఒక టెంపుల్కి ట్రస్ట్గా ట్రస్టీ చైర్మన్గా మోడీ గారు అంటే ప్రధాని గారిని ఎన్నుకోవటం. అండ్ దట్టు ద ట్రస్ట్ డీడ్ అమెండెడ్, ఆ డీడ్ ఏదైతే ఒప్పందం ఉంటుందో దాన్ని సవరించి 5 సంవత్సరాలు, గతంలో 3 సంవత్సరాల కాలపరిధి ఉండేది, దానిని 5 సంవత్సరాల కాలపరిధి చేశారు. సో 5 సంవత్సరాల వరకు సోమనాథ్ ట్రస్ట్కి చైర్మన్ నరేంద్ర మోడీ. సో ఈయన టర్మ్ 4th November 2023 నుంచి 28 వరకు సాగుతుంది. ఒక దేశ ప్రధాని ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అయిన దానికి ట్రస్టీ చైర్మన్గా ఉండొచ్చా ఉండకూడదా,
ఈ క్వశ్చన్లు నీకు వస్తాయి, నాకు వస్తాయి, మనందరికీ వస్తాయి. కానీ కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రిటేట్ చేసే అధికారం కానీ, యాక్ట్స్ చట్టాలని ఇంటర్ప్రిటేట్ చేయటం కానీ అది మన చేతుల్లో బాధ్యత కాదు. దానికి స్పెషల్గా జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. అవన్నీ తర్వాత, అక్కడ వరకు ముందు మనకి ఎగ్జామ్కి ఇది కావాలంతే. నెక్స్ట్, సచిన్ టెండూల్కర్ నేమ్డ్ యాజ్ ద నేషనల్ ఐకాన్ ఫర్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఒకళ్ళని ప్రమోట్ చేస్తూ ఉండాలి కదా ఎలక్షన్ కమిషన్. యూత్ ఐకాను సచిన్ టెండూల్కరు, ఇగో బాగా ఆయన అంటే ప్రమోట్ చేస్తూ ఉంటారు, ఓటు వేయండి, ఓటు ఇట్లా అని. 3 years పీరియడ్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ని తీసుకుంది. దాంతోపాటు లేటెస్ట్గా మనకు ఈ క్రికెట్ జరిగింది, ఈ వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ క్రికెట్కి ఈ బ్రాండ్ అంబాసిడర్గా షారుఖ్ ఖాన్ని ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవటం జరిగింది. సినిమా హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ దేనికైనా బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే, నేను చెప్తున్నా మీకు, నేను చెప్పేవి కాకుండా ఇంకేమన్నా మీకు ఐడియాకి వస్తే వాటన్నిటిని కలెక్ట్ చేయండి. క్వశ్చన్ పేపర్ తయారు చేసే కొంతమంది పిచ్చోళ్ళలో, ఈ సినిమా పిచ్చోళ్ళు ఉండి వాళ్ళు వీటిని క్యాచ్ చేస్తారు, మనకు అక్కడ ఈజీ అవుతుంది. నెక్స్ట్, నయా భారత్ కా సామ్వేద్, ఇది యాక్చువల్ టైటిల్, పుస్తకం పేరు కంపిల్డ్. నయా భారత్ అంటే కొత్త భారత్ కా సామ్వేద్ అని, సామ్వేద్ ఆఫ్ న్యూ ఇండియా. దిస్ బుక్ కంపిల్డ్ బై ప్రభాత్ ప్రకాశన్, రిలీజ్డ్ బై రామ్నాథ్ కోవింద్ గారు, మాజీ రాష్ట్రపతి గారు. ఏముంది ఈ బుక్లో అంతగా అంటే, రాజ్యాంగం మీద నరేంద్ర మోడీ గారు వివిధ సందర్భాల్లో ఉపన్యాసాలు ఇస్తూ వచ్చారు. ఆయన ఎక్కడెక్కినా కానీ రాజ్యాంగం ఇది బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, గీతాతో సమానం, భగవద్గీత అని చెప్పుకుంటూ ఇట్లా చెప్తూ ఉంటారు కదా. అలాంటివన్నీ సేకరించి కంపైల్ చేసి దానికి ఒక పేరు పెట్టారు, నయా భారత్ కా సామ్వేద్ అనేది. సో ఆ కంపిలేషన్సే ఇది. ఎవరు కంపైల్ చేశారంటే ప్రభాత్ ప్రకాశన్. ఎవరు రిలీజ్ చేశారంటే రామ్నాథ్ కోవింద్ గారు. అందులో కంటెంట్ ఏంటంటే, సామవేదం అంటే సంగీతానికి సంబంధించింది. సో అనవసరంగా అతి తెలివి మనం ఎగ్జామ్లో ప్రదర్శించకుండా, ఇది సంగీతము, మ్యూజికల్ బుక్ అట్లా కాకుండా రాజ్యాంగం వైపు అడిగేయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పాణిని ఇండియన్ హిస్టరీలో నేను మీకు చెప్పాను, అష్టాధ్యాయ రచించటం జరిగింది. ఫస్ట్ గ్రామటికల్ బుక్ అది. దీని మీద భాష్యం, కామెంటరీ రచించారు 1. 2 రామానందాచార్య చరితం, రామానందాల వారు ఉన్నారు కదా, ఆయన చరిత్రం మీద ఒక పుస్తకం. శ్రీకృష్ణ రాష్ట్రలీల అనేది 3వ పుస్తకం. ఈ 3 పుస్తకాలని రామభద్రాచార్య మహారాజ్ అనే ఆయన రచించారు. ఈ 3 పుస్తకాలని రిలీజ్ చేసింది నరేంద్ర భాయ్ మోడీ. రాష్ట్రపతులు కానీ ఒకటే గుర్తు మీకు, నేను కవర్ చేసినా చేయకపోయినా, రాష్ట్రపతులు కానీ, ప్రధానులు కానీ, ఉపరాష్ట్రపతులు కానీ, ఉప ప్రధానులు కానీ, లేదా హోమ్ మినిస్టర్స్ కానీ, ఇది ఒక ప్రోటోకాల్. వీళ్ళ తర్వాత ఇంకెవరన్నా వస్తే ప్రోటోకాల్. ఈ ఆర్డర్లో బుక్స్ రిలీజెస్ ఉంటే వాటి మీద కాస్త ఫోకస్ చేయండి, ఇంపార్టెన్స్ ఉంటాయి అవి. నెక్స్ట్, ఇక్కడ అమిత్ షా, ఏపీజే అబ్దుల్ కలాము మెమరీస్ నెవర్ డై, జ్ఞాపకాలు ఎప్పుడు చచ్చిపోవనే ఒక పుస్తకాన్ని డాక్టర్ నజీమా మరాలా కియార్ ఈయన రచించడం జరిగింది. వాస్తవంగా ఈయన తమిళ్లో రచించారు. నినై విరుక్కుం మరినా మిల్లై, ఇది తమిళ పుస్తకం పేరు. దీని ఇంగ్లీష్ ట్రాన్స్లేషనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమరీస్ నెవర్ డై అనేది. ఈ పుస్తకాన్ని లాంచ్ చేసింది అమిత్ షా. అట్లాంటివి ఇంపార్టెంట్. మేడ్ ఇన్ ఇండియా @ 75 years ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజెస్. ఈ పుస్తకాన్ని రచించింది అమితాబ్ కాంత్. దీన్ని పబ్లిష్ చేసింది
రూపా పబ్లికేషన్స్. సో యాదృచ్ఛికంగా ఇండియా 75 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్న టైంలో యూకే ఎకానమీని, అంటే ఒకప్పుడు మనల్ని పాలించిన యూకే, దీని ఎకానమీని మనం ఓవర్టేక్ చేసి 5th లార్జెస్ట్ ఎకానమీగా మనం ముందున్నాం. సో అదే టైంలో మేడ్ ఇన్ ఇండియా 75 ఇయర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజెస్ అనే బుక్ని రిలీజ్ చేశామని ఈయన కామెంట్ కూడా చేశారు. అందుకోసమని ఇది కూడా ఇంపార్టెంట్, అమితాబ్ కాంత్. సో ఇవి ఈరోజు ముఖ్యమైన అంశాలు. నేను ఇక్కడ దీన్ని కంక్లూడ్ చేస్తున్నా. దీనికి సంబంధించి డిటిపి వర్క్ చేయించి నేను మీకు రేపు కానీ ఎల్లుండి కానీ పంపించడం జరుగుతుంది. సో ఇంతకుముందు జరిగినవన్నీ ఇచ్చాను, నిన్న క్లాస్ది కాకుండా మిగిలినవన్నీ ఉన్నాయి, అవి తీసుకోండి. కావాలనుకున్న వాళ్ళు, లేని వాళ్ళు మామూలుగా నోట్ చేసుకొని చదువుకోవచ్చు. రివిజన్స్ మాత్రం బాగా పెంచండి. గ్రూప్ 2 ప్రిలిమ్స్ అభ్యర్థులు, మంచి అవకాశము, మిస్ చేయొద్దు. ఆల్ ది బెస్ట్ అండి.